హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెసిషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి నేను రీసెంట్ గా బెంగళూరు అయితే వెళ్ళామని చెప్పాం కదండి. అక్కడ మేము విజిట్ చేసిన కొన్ని ప్లేసెస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతకు ముందు ఒక వీడియోలో మేము బెంగళూరు ఫినిక్స్ మాల్ కి అయితే వెళ్ళాం కదండి. అక్కడ వీడియో అయితే మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే మేము బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. మా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జెసిషన్ వ్లాగ్స్. టెంపుల్ కి అయితే నేను, మా హస్బెండ్, మా అక్క వాళ్ళిద్దరు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే వెళ్తున్నామండి టెంపుల్ కి. ఇస్కాన్ టెంపుల్ అయితే చూడండి, ఇదే అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ రాధాకృష్ణులు అయితే ఉంటుందండి. రాధాకృష్ణుల మందిరము ఇస్కాన్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ రావాల్సిన ప్లేస్ అండి. ఫస్ట్ అయితే గుళ్ళోకి ఎంటర్ అవుతానే మనకి కృష్ణుడి జప మందిరం అయితే ఉంటుందండి. అక్కడికైతే ఫస్ట్ 108 సార్లు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ వెళ్ళాలండి. అక్కడ 108 స్టెప్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఎక్కి లోపలికైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ అయితే మనకి శ్రీనివాస మందిరం అని ఉంటుందండి. అక్కడికి వెళ్ళి ఫస్ట్ శ్రీనివాస మందిరాన్ని దర్శనం చేసుకోవాలి. చూడండి, ఇదేనండి. నెక్స్ట్ అక్కడ శ్రీనివాస గోవిందుని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చాక కొన్ని స్టెప్స్ అయితే ఎక్కి రావాలండి. లోపలికి వచ్చాక ఇక్కడ వచ్చేసి ఇదేనండి మెయిన్ కృష్ణుని మందిరం వచ్చేసి ఇదేనండి. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ తీయలేదు, కొద్దిగా వీడియో అయితే సరిగా లేదండి. చూడండి, అదేనండి మెయిన్. అక్కడండి అదంతా గోల్డ్ తో చేశారంట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ వీడియోలో కన్నా రియల్ గా చూసేదానికైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీలో ఎవరైనా ఖచ్చితంగా బెంగళూరు మాత్రం వస్తే మాత్రం ఇస్కాన్ టెంపుల్ ని ఖచ్చితంగా చూడండి, వెళ్ళండి. ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు చాలా బాగుంటుందండి, చెప్పలేను. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. టెంపుల్లో కృష్ణుడిని అయితే దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చాక ఇక్కడ గుళ్ళో నుంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుందండి. అక్కడ చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి లోపల. ఇదిగో చూడండి, ఇట్లాగా మానవ జన్మ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించేది కానీ, ఆ గుడి ప్రాంగణం మొత్తం ఎలా కట్టారు ఏంటి అనేదాన్ని వర్ణించడం కానీ అన్నీ ఉన్నాయండి. ఆల్రెడీ నేను ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటారు ఏంటి అనే వీడియోను కూడా మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బిల్డింగ్ ఎలా కట్టారు ఏంటి, ఎవరు ఏంది అనేది వచ్చేసి ఇదంతా అండి. ఇక్కడ అవన్నీ లోపలే ఉంటాయండి. గుళ్ళో నుంచి బయటకు వచ్చాక ఇవన్నీ చాలా ఉంటాయి. బయట చాలా షాప్స్ ఉంటాయి. చాలా అన్ని గుడి లోపలే ఉంటాయండి. బయట అంటే బయట కాదు, అన్ని గుళ్ళో నుంచి బయటికి రాగానే లోపలే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ గుళ్ళో నుంచి బయటికి రాగానే ఇలా అయితే ఉంటుందండి. ఇక్కడ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.